సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించినట్టు తెలుస్తోంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ తీన్మార్ మల్లన్న ఆయనకి ఓట్లు వేసి, అంటే ఇప్పుడు హస్తం గుర్తే ఉంటుంది, దానికి ఓట్లు వేసి నెంబర్ వన్ దానిపైన ఆయనకు ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం చేశాం. తద్వారా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు, మరో పార్టీ ఉండేది. ఇవాళ కాంగ్రెస్ గెలవటానికి కూడా మంచి వాతావరణం ఉంది. అందువలన సిపిఐగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడం కోసం కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాట ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా మాట ఇచ్చాం. అందువలన సిపిఐ అభిమానులు, అలాగే సిపిఐ కానిటువంటి ప్రజాపక్ష అభిమానులు, అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది. ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని, రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ ఈసారికి కాంగ్రెస్కే ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం. కింద మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలని అనే నిర్ణయంతో, సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం.